నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి పొలిటికల్ వ్యాసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ ప్రమాణ స్వీకారం. మధ్యలో 96, 98, 99లో వాజ్పేయి 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసినా కూడా అవి మధ్యంతర ఎన్నికల్లో వచ్చి వరుసగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేయాల్సింది. పూర్తి స్థాయిగా 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉండి 3వసారి ప్రమాణ స్వీకారం చేసింది మాత్రం నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీయే. నెహ్రూకున్నటువంటి పాజిటివ్ల కంటే నరేంద్ర మోడీకి ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరమైనటువంటివి. అసలు భారతీయ జనతా పార్టీ అనేటువంటిది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేనటువంటి సందర్భం. కానీ ఈసారి బీజేపీకి అత్యంత ఎదురైనటువంటి సందర్భంలో అప్పటికి వరుసగా 30 సంవత్సరాల పాటు కేవలం సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రమే నడుస్తున్నాయన్నటువంటి ఒక అనుభవం నుంచి ఏకంగా 2014లో సొంతంగా మెజారిటీ తీసుకొచ్చేటువంటి దిశగా తను పోనీ అంతకు ముందు కూడా 2001లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు తనకంటూ రాజకీయంగా వార్డు మెంబర్గా కూడా గెలిచినటువంటి అనుభవము, కేవలము పూర్తి సమయ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగానే ఉంటూ బీజేపీకి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ నేషనల్గా వ్యవహరించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అంతకు మించి తనకంటూ ప్రత్యక్ష రాజకీయాలతో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు. అంతకుముందు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా తిరగడమే తప్ప అది కూడా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, పూర్తి స్థాయిగా రాజకీయాల నుంచి వచ్చినటువంటి జనరల్ సెక్రటరీ కూడా కాదు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా చేరేంత వరకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, ఎంపీగా పోటీ చేయలేదు, సర్పంచ్ వార్డు మెంబర్గా కూడా పోటీ చేయనటువంటి వ్యక్తి. 2001లో ముఖ్యమంత్రిగా అప్పుడున్నటువంటి భూకంపము ఇవన్నీ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమించబడాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి గుజరాత్ అల్లర్లకు సంబంధించినటువంటి అంశంలో అపనిందనలు మోసి 2002లో తిరిగి అసెంబ్లీ రద్దు చేసి ప్రజల్లోకి వెళ్ళినటువంటి చరిత్ర కూడా నరేంద్ర మోడీది. 2002లో తిరిగి తన నాయకత్వంలోనే ఆయనే ప్రచారం చేసి ఆయనే గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం 2002. ఆ తర్వాత 5 ఏళ్ళకు వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా 2007లో కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఆయన నాయకత్వంలోనే తెచ్చుకున్నారు. 2007లో కూడా 2002 నుంచి 5 సంవత్సరాల్లో తిరిగి తను ఆ ముఖ్యమంత్రిగా ఉండి మరొక్కసారి కూడా 2014 ఎన్నికలకు ముందు కూడా తన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని గుజరాత్లో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. తన నాయకత్వంలో వరుసగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. 2001 నుంచి 2014 ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా ముఖ్యమంత్రిగా వ్యవహారం చేసి ఆ వెంటనే ప్రధానమంత్రిగా, అంటే ఒక్కసారి కూడా తాను ప్రతిపక్షంలో కూర్చోవలసినటువంటి అవసరం కూడా రాలేదు తన రాజకీయ జీవితంలో. అందుకే పెట్టి పుట్టాడనో, లేదంటే కారణ జన్ముడనో, లేదంటే అదృష్టం ఆయన పక్కన ఉందనో, ఇంకేదో పూర్వజన్మ సుకృతమో ఏం చెప్పినా సరే నరేంద్ర మోడీ లాంటి మిగిలిన వాళ్ళు 20-25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. జ్యోతి బసు కానీ, త్రిపురకు సంబంధించినటువంటి మాణిక్ సర్కార్ కానీ, లేకపోతే సిక్కిం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ, అట్లా కొంతమంది 15 సంవత్సరాలు లేదంటే 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహారం చేశారు. కానీ ముఖ్యమంత్రిగా 3 సార్లు తన నాయకత్వంలోనే గెలిపించి అందులో బీజేపీ లాంటి పార్టీని దేశం మొత్తం కాంగ్రెస్ ఉన్నటువంటి సందర్భంలో యూపీఏ హయాంలో కూడా గుజరాత్లో బీజేపీని అధికారంలోకి తెచ్చి 3 సార్లు తన నాయకత్వంలోనే తెచ్చి ఆ తర్వాత తన నాయకత్వంలోనే 2009లో 2004 తర్వాత 2009 తర్వాత 2 సార్లు దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ చితికిలపడుతున్నటువంటి సందర్భంలో తన నాయకత్వం ద్వారా దేశంలో భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు ఊపును తీసుకొచ్చి వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయడము. నెహ్రూ తర్వాత ఆ రికార్డును పొందినటువంటి వ్యక్తి.
నెహ్రూకేమో అప్పుడు స్వాతంత్ర సమరయోధులుగా లేదంటే స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి వాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ లేనటువంటి సందర్భం. కమ్యూనిస్టులు ఉన్నా కూడా పెద్దగా ఇంత ప్రధాన ప్రతిపక్షంగా లేదంటే పూర్తి స్థాయిగా కాంగ్రెస్ను ఢీకొట్టేంత విధంగా లేదు. అప్పటికీ కమ్యూనిస్టులు బలంగా ఉన్నా కూడా దేశం మొత్తం స్వాతంత్ర తీసుకువచ్చినటువంటి పార్టీగా వీరులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులే కొనియాడబడుతున్నటువంటి సందర్భంలో ఎక్కడో ఒక చోట కమ్యూనిస్టులు పోటీ ఇచ్చినా కూడా నెహ్రూ నాయకత్వానికి ధీటుగా ఎదుర్కొనేటువంటి నాయకత్వం అప్పుడు కమ్యూనిస్టుల్లో లేదు. అంబేద్కర్ లాంటి నాయకుడు కూడా ఓడిపోయినటువంటి సందర్భాలే అవి. ఆ నెహ్రూ నాయకత్వం డిఫరెంట్ ఇష్యూ. 3 సార్లు భారతదేశంలో మళ్ళా దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టినటువంటి వ్యక్తి, స్వాతంత్రం రాకముందు పుట్టినటువంటి వ్యక్తి కూడా కాదు నరేంద్ర మోడీ. సో నరేంద్ర మోడీ చరిత్ర మరొక్కసారి ఇంకెవరైనా హ్యాట్రిక్ అంటే ఎప్పుడో నెహ్రూ ఇచ్చినటువంటి ఆ రికార్డు ఇప్పటి వరకు ఆయన పేరు మీద ఉంది. ఆ తర్వాత మారడానికి ఇన్ని సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పుడు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి రికార్డు మళ్ళీ తారుమారు కావాలంటే ఇంకెన్నిసార్లు పడుతుందనేటువంటిది మనం చెప్పలేము. సరే, ఇంకొక అంశము కీలకంగా చర్చించాల్సినటువంటి అంశం. నరేంద్ర మోడీ లేదంటే భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాల నిబంధన ఒకటి పార్టీ అంతర్గతంగా పెట్టుకుంది. 75 సంవత్సరాల వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో కానీ లేదంటే పార్టీలో కానీ కీలకమైనటువంటి నాయకత్వ బాధ్యతలు కానీ కీలకమైనటువంటి పదవుల్లో ఉండకూడదనేటువంటిది భారతీయ జనతా పార్టీ. ఇది మౌఖికంగా వాళ్ళకు వాళ్ళు చేసుకుందే తప్ప ఎక్కడ రాజ్యాంగంగానో లేదంటే భారతీయ జనతా పార్టీ తన సొంత రాజ్యాంగమో పార్టీకి సంబంధించినటువంటి నిబంధనల్లో ఎక్కడా చేర్చలేదు. అయితే ఈసారి నరేంద్ర మోడీ పూర్తి స్థాయి ప్రధానమంత్రిగా ఉంటారా లేదా 74 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఏడాది 2 ఏళ్ల తర్వాత 2026లోనో 2-2.5 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి పదవిని త్యాగం చేస్తారా? ఇది చర్చ జరుగుతున్నది. ఎందుకంటే సరే మిగిలిన ఆయనకు నిబంధనలు ఏమున్నాయి? ఒకసారి గెలిచాడు, 75 సంవత్సరాల దగ్గర కేవలం 75 రాగానే వెంటనే రిటైర్ అవ్వడానికి అదేమి గవర్నమెంట్ నిబంధనల ప్రకారం చేసేటువంటి ఉద్యోగం కాదు. రాజకీయాలు 1-2 సంవత్సరాలు ఎక్కువగా ఉండడం అనేటువంటిది పెద్ద తప్పు కూడా కాదు. మిగిలినటువంటి సడలింపులు సహజంగానే ఉంటాయి. అది వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్గా పెట్టుకున్నటువంటి ఒక నియమం. అయితే నరేంద్ర మోడీ తప్పుకుంటారా? తప్పుకుంటే ఆయనకు వారసులు ఎవరు ప్రధానమంత్రి కాబోతున్నారనేటువంటి చర్చ మాత్రం గుమ్మనంగా సాగుతున్నటువంటి విషయమే. నరేంద్ర మోడీ 75-76 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిగా పనిచేస్తారా? వచ్చే ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోనే ఎదుర్కొంటారా? లేదా మధ్యలో 2.5 సంవత్సరాల ప్రభుత్వ పాలన చేసిన తర్వాత కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని ఆ తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేయడమా లేదంటే జమిలీ ఎన్నికల్లోకి వెళ్ళడమా, కొత్త నాయకత్వాన్ని తీసుకురావడమా అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత చర్చ. నరేంద్ర మోడీ శకం అయిపోయింది. సహజంగానే కొత్త వాళ్ళకి పార్టీ బాధ్యతలు కానీ అధికారాన్ని కానీ చూపెట్టకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి మోడీకి సంబంధించినటువంటి వయసు కూడా అయిపోతుంది. మళ్ళీ ఆయన నాయకత్వంలో వెళితే ఇబ్బంది అవుతుంది. కొత్త నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి. 10 ఏళ్ల పాటు ఆయన నాయకత్వం వహించాడు, అయిపోయింది. ఇప్పుడు కూడా ఆయన నాయకత్వంలోనే వచ్చింది. 3వసారి వరుసగా బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో నరేంద్ర మోడీ చేసినటువంటి కృషిని ఎవరు కాదనలేరు, ఎవరు కొట్టిపారేయలేరు. దేశ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను సృష్టించుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబము, మధ్యతరగతి కూడా కాదు, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కాగలిగారు అనేటువంటిదే చెప్పుకోదగ్గటువంటి విజయం. అది కూడా వరుసగా 3 సార్లు అక్కడ ఆయన నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉండడము, 4 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన ఆయన నాయకత్వంలో 3 సార్లు బీజేపీని గెలిపించారు, 3 సార్లు దేశంలో బీజేపీని గెలిపించారు. అట్లా తనకంటూ వచ్చినటువంటి కర్తవ్యం. గతంలో ఎన్నికల ముందు ఏదో ఒక ఛానల్లో మాట్లాడుతూ దేవుడు నాకు కొన్ని పనులు అప్పగించాడు, అవి చేయడానికే వచ్చానంటే సహజంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఎవరైనా సరే భగవంతుడు నాకు ఈ కర్మను అప్పచెప్పాడు అనేటువంటి మాట మాట్లాడము సహజమైనటువంటి ధర్మము. అట్లనే
నరేంద్ర మోడీ కూడా నాకు కొన్ని పనులు దేవుడు అప్పగించాడు, ఆ పనులు చేసుకుంటూ వెళ్తున్నాను తప్ప ఇది గొప్ప కార్యము, ఇది గొప్ప పదవి అనేటువంటి దృష్టి నాలో ఎప్పుడు లేదనేటువంటి విషయాన్ని చెప్తుంటాడు నరేంద్ర మోడీ. సో ఇప్పుడు కూడా చర్చ నరేంద్ర మోడీ 2026 తర్వాతనో 27 తర్వాతనో ఎన్నికలకు ముందు తను ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసే అవకాశం ఉందా? అయితే తను త్యాగం చేస్తే రాష్ట్రపతి ఎన్నికల నాటికే తను రాష్ట్రపతి అవుతాడని, ఇంకెవరినో ప్రధానమంత్రి చేస్తాడనేటువంటి చర్చ అనేకం సాగుతున్నది. సాగితే అప్పుడు ఏం చేయాలి? ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు ఈ దేశానికి? భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ వారసులు ఎవరు? సరే ఇప్పుడు కాకపోయినా ఒకవేళ మధ్యంతరంగా దిగిపోకపోయినా సరే 2029 ఎన్నికల నాటికి దాదాపుగా 78-79 సంవత్సరాల వయసు వస్తుంది. ఆ సందర్భంలో పూర్తి స్థాయిగా సహజంగా వయసు ఎప్పుడైనా కౌంట్ అవుతుంది. అంతకుముందు 2009లో అద్వానీకి అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన ఆ దురదృష్టం కొద్దీ రాలేదు. 2009లో ప్రధానమంత్రి అభ్యర్థిగా అద్వానీని ప్రకటించిన తర్వాత అధికారంలోకి రాకపోవడంతో వయసు అయిపోయినటువంటి దృష్ట్యా 2014లో అద్వానీ ప్లేస్లో నరేంద్ర మోడీని పెట్టాల్సి వచ్చింది. అట్లనే ఇప్పుడు నరేంద్ర మోడీ సక్సెస్ఫుల్ లీడరు, దేశ చరిత్రలో ఆయనకంటూ ఒక చరిత్రను నిలుపుకొని చరిత్రలో కొన్ని పేజీలు రాసుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. బీజేపీ చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ, రాజకీయ చరిత్రలో కానీ, ప్రపంచ రాజకీయ చరిత్రలో కూడా తనకంటూ కొన్ని పేజీలను సువర్ణాక్షరాలతో లిఖించబడేటట్టుగా చేసుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. 2029కైనా సరే ఇంకొక నాయకత్వాన్ని ఇవ్వడానికి నరేంద్ర మోడీ తర్వాత ఎవరున్నారు? అయితే ఇప్పుడున్నటువంటి అమిత్ షా అవుతాడా, లేదా యోగి ఆదిత్యనాథ్ అవుతాడా, హిమంత బిశ్వశర్మ అవుతాడా, శివరాజ్ సింగ్ చౌహాన్ అవుతాడా, మనోహర్ లాల్ ఖట్టర్ అవుతారా, ఎవరనేటువంటిది క్లారిటీ లేదు. దేవేంద్ర ఫడ్నవీస్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఎవరు దేశాన్ని మొత్తము నరేంద్ర మోడీ లాగా అంతకంటే ఎక్కువ నడిపించగలుగుతారు? ఆ పేరు ఎవరికి ఉన్నది? ప్రధానమంత్రి అయ్యేటువంటి యోగము, భాగ్యము ఎంతమందికి ఉంది? ఆ శక్తి సామర్థ్యాలు ఎంతమందికి ఉన్నాయి? నరేంద్ర మోడీ తర్వాత బీజేపీని లీడ్ చేసేటువంటి వ్యక్తులు ఎవరు? పార్టీ అధ్యక్షుడు వేరు, ప్రధానమంత్రి స్థాయిలో. సో నరేంద్ర మోడీ మధ్యలో ప్రధాని పదవిని వదిలేస్తాడా అనేటువంటిది చర్చ. ఆ 2.5 సంవత్సరాలు అయ్యేంత వరకు కూడా 75 సంవత్సరాలు ఎండిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇప్పటికే బీజేపీ నిబంధన ప్రకారం ఎప్పుడు నరేంద్ర మోడీ రాజీనామా చేస్తాడు అనేటువంటిది ప్రశ్న ప్రతిపక్షాల నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. లేదు 2029 దాకా నరేంద్ర మోడీ ఉంటారనేటువంటి కీలకమైనటువంటి ప్రకటన అధికారికంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అమిత్ షా ఆ విషయంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోనే మరోసారి కూడా వెళ్తామనేటువంటి మాట చెప్పినా కూడా పార్టీ నిర్ణయం డిఫరెంటు, అమిత్ షా చెప్పినటువంటి విషయం కూడా వేరుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది నరేంద్ర మోడీకి సంబంధించినటువంటిది.